Daily. Taste the Daily. తెలంగాణలో పంచాయతీ తొలి విడత ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించిన అధికారులు వార్డులను కౌంటింగ్ చేపట్టారు. అనంతరం సర్పంచ్ ఓట్లను లెక్కిస్తారు. చిన్న పంచాయతీల ఫలితాలు ఒక్కొక్కటిగా వస్తున్నాయి. ఇక మేజర్ గ్రామ పంచాయతీల ఓట్ల లెక్కింపు రాత్రికి పూర్తయ్యే అవకాశం ఉంది. గతంతో పోలిస్తే సర్పంచ్ ఎన్నికల్లో ఈసారి ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదైంది. హలో మీరేంటి తొలి దశలో మొత్తం 4236 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో 391 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. దీంతో మిగిలిన 3834 సర్పంచ్, 27628 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరిగింది. పార్టీ గుర్తులు లేకపోయినా ప్రధాన పార్టీలు బలపరిచిన అభ్యర్థులు రంగంలోకి దిగారు. తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముమ్మరంగా ప్రచారం చేశారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, వైశాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు పంచాయతీ ఎన్నికల మొదటి విడత ఎన్నికలైతే 1 గంటకు పూర్తయినంతో వెంటనే ఇటు కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభించారు. అయితే అధికారులు అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో మొదటి విడతలో దాదాపు 369 గ్రామ పంచాయతీలకైతే ఈ రోజు ఎన్నికలు అయితే జరిగాయి. అయితే ప్రశాంతంగా కొనసాగిన ఎన్నికలు పూర్తవడంతో ఇటు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అనేది అధికారులు అయితే ప్రారంభించారు. ఇటు మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అయితే అధికారులు అయితే లెక్కించారు. దానికి ఇప్పుడిప్పుడే ఆ పోస్టల్ బ్యాలెట్ కూడా పూర్తయినట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందింది. 369 గ్రామ పంచాయతీలలో ఇటు మొదటగా వార్డుల వారిగా కూడా కౌంటింగ్ వార్డు సభ్యుల ఎన్నికలను కౌంటింగ్ పూర్తయిన వెంటనే సర్పంచ్ కి సంబంధించిన ఓట్లను కూడా లెక్కించే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇటు పోస్టల్ బ్యాలెట్ కావడంతో ఇటు 25 ఒక కట్ట చుట్టూ కట్టి ఈ కౌంటింగ్ అయితే మొదటగా కట్టలు కట్టిన అనంతరం అయితే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు కూడా అధికారులు అయితే చెప్పారు. ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం 1224 గ్రామ పంచాయతీలకు గాను మొదటి విడత ఎన్నికల షెడ్యూల్ ప్రకారం అయితే 389 గ్రామ పంచాయతీలు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. ఇందులో భాగంగానే ఇటు అధికారులకు వచ్చి ఇటు పూర్తి స్థాయిలో ఏకగ్రీవాలకు మొగ్గు చూపుతూ ప్రయత్నించడంతో సుమారు 20 గ్రామ పంచాయతీలు కూడా ఏకగ్రీవమైనట్టు కూడా అధికారులు అయితే ధృవీకరించారు. ఈ రోజు మాత్రం 369 గ్రామ పంచాయతీలకు మాత్రమే ఎలక్షన్ అయితే నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు గతంలో పోలిస్తే కూడా ఈసారి యువత కూడా ఎక్కువ కూడా పోటీలో కూడా పాల్గొని సర్పంచ్ ఎన్నికల్లో కూడా పోటీ అయితే చేసినట్టు కూడా మనకైతే తెలుస్తుంది. ఇటు గతంలో చూసినప్పటికీ ఇప్పటికి కూడా పోలింగ్ శాతం కూడా కొంత మెరుగుపడినట్టు కూడా తెలుస్తుంది. అయితే మనకు అందిన సమాచారం మేరకైతే పెద్దపల్లి జిల్లాలో మాత్రం మొదటి విడత పోలింగ్ లో మాత్రం 82.27% మాత్రమే పోలింగ్ శాతం నమోదైనట్టు కూడా తెలుస్తుంది. ఇటు 1,43,856 ఓట్లకు గాను 1,18,346 ఓట్లు మాత్రమే పోలైనట్టు కూడా తెలుస్తుంది. ఇటు కరీంనగర్ జిల్లాలో మాత్రం 81.42% పోలింగ్ శాతం నమోదు కాగా ఇటు 1,52,408 ఓట్లకు గాను 1,24,088 ఓట్లు మాత్రమే పోలైనట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇటు ఓన్లీ వేములవాడ నియోజకవర్గానికి సంబంధించిన మండలాలు మాత్రమే ఈ రోజు అయితే ఎన్నికల్లో అయితే మొదటి విడత అయితే జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఇందులో 78.58% మాత్రమే పోలింగ్ శాతం అయితే నమోదు కాగా 1,11,148 ఓట్లున్నాయి. 82,339 ఓటర్లు మాత్రమే ఓటు హక్కునైతే మనకు వినియోగించుకున్నట్టు కూడా తెలుస్తుంది. అదే జగిత్యాల జిల్లాలో మాత్రం 73.68% అయితే పోలింగ్ శాతం నమోదు కాగా 2,18,194
ఓట్లకు గాను 1,60,761 ఓట్లు మాత్రమే పోలైనట్టు కూడా మనకైతే తెలుస్తుంది. స్పష్టంగా గతంతో కూడా ఈసారి కూడా పోటీ కూడా ఎక్కువగా ఉన్నట్టు కూడా మనకైతే తెలుస్తుంది. ఇటు బీఆర్ఎస్ తో ఇటు ఎన్నికల గుర్తు అయితే ఏదైనా లేనప్పటికీ కూడా ఇండివిజువల్ గుర్తులైనప్పటికీ కూడా సంబంధిత అధికార పార్టీతో పాటు ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు బీజేపీకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వారు బలపరిచిన అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు. ఇటు దీంతో పాటు కూడా యువత కూడా ఎక్కువ కూడా గ్రామాల్లో సేవ చేసేందుకు కూడా పోటీలో నిల్చున్నట్టు కూడా మనకైతే తెలుస్తుంది. ఇటు హైదరాబాద్ తో పాటు తదితర ప్రాంతాల్లో ఉపాధికి వెళ్ళినప్పటికీ జాబ్ కోసం వెళ్లి కూడా స్వగ్రామానికి వచ్చి కూడా పోటీలో అయితే కొందరు నిల్చున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు మరికొద్ది సేపట్లో కూడా కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమవుతున్న నేపథ్యంలో మాత్రం ఎవరు గెలుస్తారన్నది మాత్రం ఆసక్తికరంగా అయితే మారింది. ఇటు పోలింగ్ కౌంటింగ్ కేంద్రాల కూడా ఇటు అభ్యర్థుల అంగం అయితే చూస్తున్నాం. ఇటు దాదాపు మొదటగా మాత్రం 500 ఓట్లకు బిలో ఉన్న జీపీలు అయితే తొందరగా కూడా వెలువడే ఫలితాలు అయితే త్వరగా వెలువడే అవకాశం ఉన్నట్టు కూడా అయితే మనకు సమాచారం అయితే అందింది. ఇటు కరీంనగర్ లో మాత్రం 28 గ్రామ పంచాయతీల్లో మాత్రం 500 కంటే లోపల ఓట్లు అయితే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా పెద్దపల్లి జిల్లాలో 15, జగిత్యాల జిల్లాలో 21, సిరిసిల్ల జిల్లాలో 41 గ్రామ పంచాయతీలు కూడా 500 లోపు ఓటర్లు ఉన్నారు. అయితే ఈ ఫలితాలు అనేది త్వరగా వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా అయితే మనం మరికాసేపట్లో కూడా వెలువడే అవకాశం ఉన్నట్టు కూడా అయితే మనకు తెలుస్తుంది. ఇటు దాదాపు 1000 ఓట్ల పైన ఉన్నాయి కూడా, సుమారు 500 పైన ఉన్నాయి కూడా ఆ మేజర్ జీపీలో వెలువడే పొలుపు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటు ఈ బ్యాలెట్ పేపర్లు కనుక ఓటు అనేది బ్యాలెట్ పేపర్ ద్వారా వేసిన నేపథ్యంలో మాత్రం ఇది ఫలితాలు అనేవి ఆలస్యమయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇటు ఆసక్తిగా ఇటు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మద్దతు ఇచ్చిన అభ్యర్థి గెలుస్తారా, ఇటు గత 10 ఏళ్ల పాలనలో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు అధికారం కోల్పోయినప్పటికీ కూడా కాంగ్రెస్ కు వ్యతిరేక చేస్తున్న ఏదైతే పాలనను దాన్ని ఏదైతే నెగిటివ్ ఉందో దాన్ని మాత్రం ప్రజల్లోకి వెళ్లి కూడా వాళ్ళు కూడా పోటాపోటీగా ప్రచారం అయితే నిర్వహించారు. ఈ రెండు పార్టీలు కూడా అబద్ధపు ప్రచారాలు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదంటూ కూడా ఇటు బీజేపీ కూడా ఇటు పోటీలో అయితే తమకు సంబంధించిన మద్దతు తెలిపిన అభ్యర్థులకైతే ముందస్తుగా ప్రచారం అయితే నిర్వహించారు. ఇందులో ఇది కీలకంగా ఎమ్మెల్యేలు కావచ్చు, ఇటు మంత్రులు కావచ్చు, స్థానిక ఏదైతే పార్టీలకు సంబంధించిన నేతలు కావచ్చు, ఇటు పూర్తి స్థాయిలో మాత్రం గ్రామ స్థాయిలో మాత్రం ప్రచారం అయితే గట్టిగా చేసిన నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రానున్న నేపథ్యంలో పార్టీ గుర్తులు ఏదైతే ఉన్నాయో అవి జెడ్పీటీసీ, ఎంపీటీసీ సంబంధించిన పార్టీ గుర్తులకు ఉన్న నేపథ్యంలో మరికొద్ది రోజులు కూడా అవి కూడా జరిగే అవకాశం ఉన్న పరిస్థితుల్లో మాత్రం ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు అయితే వాటిపై ఫలితాలపై పడే అవకాశం ఉన్న పరిస్థితుల్లో మాత్రం ఇప్పుడు జీపీలో ఖచ్చితంగా కూడా తమ అభ్యర్థులు గెలుపొందాలని చెప్పి చూస్తున్న పరిస్థితుల్లో మాత్రం ఇప్పుడు పోలింగ్ కేంద్రాల వద్ద అభ్యర్థుల కోలాహలం కనిపిస్తుంది. వైశాలి. ఓకే, థ్యాంక్ యూ గోపికృష్ణ. మీరు అడుగుచండి.